హలో గైస్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం కపుల్ ఫ్రెండ్లీ సంతోష్ శోభన్ అండ్ మానస జంటగా అందించిన మూవీ కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక లవ్ స్టోరీ కమ్ ఎమోషనల్ డ్రామా. డైరెక్టర్ ఏ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిందో తెలియదు కానీ మేబీ పెళ్లి చూపులు ఇలాంటివన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి మన ఏరియాలో పెడితే బాగోదేమో అని చెన్నైకి తీసుకుపోయిండు. ఇంట్లో సేమ్గా సింపుల్గా కంపేర్ చేసుకుంటే ఇట్లా ఇట్లా ప్రతి మూవీ చాలా వచ్చింటాయి ఇలాంటి మూవీస్. దాన్ని కొంచెం బ్యాక్గ్రాఫ్ మార్చే ప్రయత్నం చేసిందని చెప్పాలా. అంతకుమించి కొత్తగా మనకు ఏముండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చెన్నై బ్యాక్గ్రాఫ్ కొన్ని ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని మూవీ నడిపిండు. చిన్నప్పటి నుంచి ఇంటీరియర్ డిజైన్ అవ్వాలని కోరికతో హీరో ఉంటే ఎలాగైనా సొంత కాళ్ళ మీద నిలబడాలి, జాబ్ తెచ్చుకోవాలని హీరోయిన్ ఉంటుంది. అలాంటి సమయంలో వీళ్ళు ఎలా కలిశారు, అసలు వీళ్ళు కలిసి ఎలా ప్రేమించుకున్నారు, ఎలా ఎండ్ అయింది అనేది స్టోరీ. చాలామంది మూవీ బాగుందన్నారు, అంతా ఓకే, కానీ థియేటర్స్ రావట్లేదని చాలా మీమ్స్ తమిళ సినిమాలు అయితే చూస్తారు, మన తెలుగులో ఇలా ఇంత మంచి సినిమాలు చూడరు, అది ఇదని కామెంట్ చేశారు. కానీ రియాలిటీకి వెళ్తే సినిమా మనకు స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది. కొంచెంసేపు పోతానే ఇంకా వాళ్ళు కలుస్తారు, వాళ్ళు ఇది జరిగిపోతుంది అనేది అయిపోతుంది. అది అందరూ ఎక్స్పెక్ట్ చేసిన స్క్రీన్ ప్లే. బట్ డైరెక్టరు సాంగ్స్ అన్నా, స్క్రీన్ ప్లే అన్నా, వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అన్నా ఇంకా ఎక్కువగా నడపగలిగిండే మేబీ అంత రొటీన్ స్క్రీన్ ప్లే అయినా చాలా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. కానీ డైరెక్టర్ అది ఏం చేయలేదు. చేయకపోవడంతో జనాలు పక్కన వాళ్ళ సినిమాలు చూస్తారు, మన సినిమాలు చూడరు అని కాదు, మన సినిమాలు చూడకుండానే ఇంతకెళ్ళినాయాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే జనాలకు అది ఇంట్రెస్ట్, అది చూసేటప్పుడు బోర్ అనిపించకూడదు. ఎక్కడ బోర్ అనిపించినా కూడా థియేటర్లో చూస్తూ ఉంటే నిద్ర వచ్చేలా తయారైంది. కాన్సెప్ట్ ఓకే, వాళ్ళిద్దరిని ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఓకే, బట్ స్క్రీన్ ప్లే వెళ్ళాలి కదా. తమిళ్లో తీస్తాను కదా అని హీరోయిన్ చంపేసిండ్రు, అది ఓకే. ఇంకా పోతే తమిళనాడు కదా అని యోగి బాబుని ఇంట్రడ్యూస్ చేసిండ్రు, అది కూడా బాగానే ఉంది. యోగి బాబు ఇలాంటి పెట్టుకొని అంత బెస్ట్ కమెడియన్ పెట్టుకొని, తమిళ్లోని బెస్ట్ కమెడియన్ పెట్టుకొని అక్కడ కామెడీ అనేది రన్ చేయకుండా సీరియస్ క్యారెక్టర్ చేయించుకున్నారు, నాకు అర్థం కాలేదు. అసలు నిజం చెప్పాలంటే అన్న డైరెక్టర్కి అంత డైరెక్టర్కి లేకపోయినా కామెడీ ట్రాక్స్ కనీసం రాపించుకోగలిగి అంటే యోగి బాబుతో చాలా బెస్ట్ అనిపించింది. యోగి బాబు మీద ఇటు పోతే భగవత్ సినిమాలో అసలు నరేష్ మీద పడేసి హీరోను జస్ట్ ఒక మంచి క్యారెక్టర్ని ఇచ్చేసి అతని లవ్ ట్రాక్ని అతను నడుపుకొని మిగతా అంత బలమైన క్యారెక్టర్ను సీనియర్ యాక్టర్ నరేష్ మీద వదిలేసి సినిమాలు హిట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్న ఈ తెలుగులో అంత యోగి బాబుని తీసుకున్నారు. కానీ అతనికి కామెడీ ట్రాక్ నడపలేక అసలు హ్యాండిల్ చేయలేకపోయింది. మనము శివకార్తికేయన్ ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీలో ప్యాచ్ వర్క్ అని ఎంత యోగిబాబు మార్చుకుంటాం. శివకార్తికేయన్ లాంటి అంత బెస్ట్ న్యాచురల్ యాక్టర్లలో చెప్పుకునే అతని మూవీలోనే ఎంత కామెడీ ట్రాక్ నడిపించి అతను వాళ్ళు నడిపించుకుంటా ఉంటే మనోళ్ళు మాత్రం అంత యాక్టర్ను తీసుకొని, అంత కమెడియన్ని తీసుకొని కేవలం కామెడీ జనరేట్ చేయలేకుండా అంత వీక్ అవడం ఏమాత్రం లేదు. స్టోరీ సింపుల్. ఇలాంటి ఇద్దరు కాళ్ళ మీద నిలబడాలని చెన్నైకి వెళ్ళిన సందర్భంలో ఇతను ర్యాపిడో నడపడం వల్ల ఆ అమ్మాయి పరిచయం అయ్యి ఇద్దరు ఒకే రూమ్లో ఉండాల్సి వచ్చి వాళ్ళిద్దరు ప్రేమించుకొని రొమాన్స్ వేసుకొని ఇతను కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల అమ్మాయి కమ్యూనికేట్ చేసి ఒక ఇంటీరియర్ ప్రాజెక్ట్ చేసుకొని అలా లైఫ్ సెట్ అయ్యే సిచ్యువేషన్లో వాళ్ళ పేరెంట్స్కి తెలిసి వద్దనడం వల్ల ఆ అమ్మాయికి
స్ట్రెస్ ఎక్కువై డిసీజ్ వచ్చి చనిపోతుంది. ఆ చనిపోయే మూమెంట్లో ఆ అమ్మాయి హ్యాపీగా ఉంచి ఫైనల్గా అమ్మాయి చనిపోతుంది. ఇంతే స్టోరీ, ఇంకా ఏం లేదు. దీనిలో స్క్రీన్ ప్లేను నరేట్ చేయలేకపోయింది. స్టోరీ పరంగా బెస్టే, కాన్సెప్ట్ పరంగా బెస్ట్గానే ఉంటుంది, కానీ నరేట్ దానికి స్క్రీన్ ప్లేని హ్యాండిల్ చేయాలి కదా, హ్యాండిల్ చేయలేకపోయింది. కొంచెం స్లో నరేషన్ మూవీ అయిందాన అక్కడికి ప్రశంసలు దక్కినాయి కదా, మంచిగా మూవీ వచ్చిందని. ఇక్కడ కలెక్షన్స్ అంటావా, కలెక్షన్స్ రావాలి అంటే మూవీని ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఉంటుంది మూవీలో ఏం చెప్పాలనుకున్నాడు అనేది డైరెక్టర్ ఎవరు చూడు, కానీ దాంట్లో కామెడీ జనరేషన్ చేసిన విధానం అసలు ఆ ఉన్న కామెడీ ఇప్పటికీ మనల్ని అంత నవ్వించే సినిమా రాలేదని చెప్పచ్చు. అంతగా నడిపినట్టు మూవీ. ఒక మూవీలో జనాలు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనుకునేలా ఉండాలి. ఓకే పర్లేదు చూడొచ్చు అన్నట్టుగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే వస్తాయి, అంతేగాని ఎక్కడ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకోరు. అది అది మన మేమర్స్కి అర్థం అవ్వలేదో, వీళ్ళకి ఎవరికి అర్థం అవ్వలేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఏదైనా మళ్ళీ చూడాలనిపించినప్పుడు మాత్రమే మళ్ళీ మళ్ళీ వెళ్తారు, అంతేగాని దానికి స్లో నరేషన్ మూవీ కాన్సెప్ట్ బాగున్నంత మాత్రం బాగుండే మూవీస్ ఎన్నో ఉండొచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళి కలెక్షన్స్ రావాలంటే కేవలం కొన్ని ఎలిమెంట్స్ అవసరం వస్తాయి. అది తెలుసుకుని రైటర్లు బెస్ట్గా ఉంటే నాకు తెలిసి బెస్ట్ అవుతుందేమో. ఇప్పటి వరకు చూడకుండా తప్పక చూడొచ్చు. కపుల్ ఫ్రెండ్లీ మూవీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.